ఎవరై ఉంటారు? హ్మ్. లోపలికి రావచ్చా? ఆ! రండండి. థ్యాంక్ యూ. రండి. రండి. ఆ! ఎలా ఆ! ఉన్నారు? బాగున్నారా? డాక్టర్, ఆ! మీ గురించి మా అంకుల్ చాలా విషయాలు చెప్పారు. ఆ! ఉండండి డాక్టర్, నేను టీ పెట్టి తీసుకొస్తాను. ఏవండి వద్దండి. నేను వచ్చేటప్పుడు తాగే వచ్చాను. హ్మ్. సరే సార్ ఎలా ఉన్నారు? ఆ! ఆయన బావున్నారు ఓహ్! డాక్టర్. అలాగా? ఆయనేదో పనుందని బయటికి వెళ్లారు. ఓహో! ఇప్పుడొచ్చేస్తారు. సరే అండి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. హ్మ్. ఏంటని అడిగితే మీరే ఇంటికి వెళ్లి చూడండన్నారు. మామూలుగా ఏ పేషెంట్‌ని నేను ఇంటికి వెళ్లి చూడను. సరే ఆయన నాకు బాగా పరిచయం కాబట్టి విషయం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. సరే చెప్పండి. ప్రాబ్లమ్ ఏంటి? హో! నా కూతురే డాక్టర్. ఏమైంది మీ కూతురికి? ఆయన స్పష్టంగా చెప్పలేదు. మీరైనా స్పష్టంగా చెప్తేనే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయొచ్చు. తన ప్రవర్తన అస్సలు సరిగ్గా లేదు డాక్టర్. హో! ఇలా చూడండమ్మా. డోంట్ వరీ. మీరు ఏదైనా వివరంగా చెప్పండి. నా కూతురు కొద్ది రోజులుగా అదోలా మాట్లాడుతోంది. ఏదోలా ప్రవర్తిస్తోంది. తాను మునుపట్లా లేదు డాక్టర్. ఇవాళ ఉదయం కూడా డాక్టర్ తను నిద్రపోతుండగా కాఫీ పెట్టి తీసుకువెళ్ళి తన్ని లేపాను. కానీ ఛ! సూపర్ లవ్వు. హ్మ్. హ్మ్. జూలిమా, ఇదిగో కాఫీ తాగు. ఇదిగోవే కాఫీ తాగు. హేయ్, నేను నిన్ను అడిగానా? ఆ? చెప్పు, నేను నిన్ను అడిగానా? నాకు కాఫీ వద్దు, ఏం వద్దు. విసిగించకుండా వెళ్ళిపో. ఏయ్, ఊరికే ఇలాగా మిమిక్రీలు చేస్తూ ఉండకు. కాఫీ ఇక్కడ పెడతాను. తాగేసి కప్పు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టు. హేయ్, నీకోసారి చెప్తే అర్థం కదా, తీసుకుపోవే. హేయ్, ఏంటి రావే పోవని మాట్లాడుతున్నావు? అంతా మీ నానిచ్చే గారాబం. ఆయన ననాలి. హేయ్, ఇప్పుడు ఎందుకు వాడి గురించి మాట్లాడుతున్నావు? ఎందుకు వాడి గురించి మాట్లాడుతున్నావు? నన్ను డిస్టర్బ్ చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి పోవే. ఏంటి వేనా? ఏంటి మీ నాన్నే వాడు వీడు అని మాట్లాడుతున్నావు? నీకు బాగా గారాబం ఇచ్చి చెడగొట్టారే. ఏంటి నోరు కాస్త ఓవర్గా ఉంది. అయ్యో! ఇది ఎందుకు ఇలా చేస్తుందో తెలియడం లేదే. దీనికి ఏమైంది? అయ్యో! ఓహ్! ఐ సీ. ఆ రోజు తనకి కాఫీ ఇచ్చినప్పుడు జూలీ మగవాడి గొంతులో మాట్లాడింది. కానీ తను అప్పుడప్పుడు మిమిక్రీ చేయడం వల్ల మీరు వదిలేశారు. కరెక్టేగా? అవును డాక్టర్. ఆ! సరే. ఆ తర్వాత ఏం జరిగింది? తను ఇలా ప్రవర్తించడం చూసి నేను చాలా భయపడిపోయాను డాక్టర్. నేను ఏదన్నా అంటే నన్ను ఎదిరించి ఏమి మాట్లాడదాం. ఆ. నేను వాళ్ళ నాన్నకి చెప్తేనే దీనికి ఒక ముగింపు దొరుకుతుందని ఆయన పిలిచి అన్ని విషయాలు చెప్పి దీని గురించి మాట్లాడాం. మ్హూ. కానీ కాసేపు తర్వాత తను రూమ్ నుంచి బయటకొచ్చింది డాక్టర్. అ- అప్పుడు అమ్మా, తల నొప్పిగా ఉందమ్మా. కాఫీ ఎందుకని ఇవ్వలేదు? ఏవై పొద్దున కాఫీ తీసుకొని వస్తే నువ్వు మర్యాద లేకుండా రావే పోవని మాట్లాడావు. మీ నాన్నని వాడు వీడుని మాట్లాడావు. అది సరిపోక నన్ను పట్టుకొని తోసేశావు. ఇప్పుడు కాఫీ ఇవ్వలేదని నటిస్తున్నావేంటి? నాన్న, చూడు నాన్న. అమ్మా, నేనెప్పుడమ్మా అలా మాట్లాడాను? నేనే ఇప్పుడే లేచి వస్తున్నాను. నేను మా నాన్నని తిడతానా? ఇలా నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడతావేంటి? ఓరి దుర్మార్గురాలా, ఏంటి ఇంత అబద్ధం ఆడుతున్నావు? హ్మ్? ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావే? హ, మన అమ్మాయి అలా మాట్లాడదే. ఒకవేళ నువ్వేదైనా కలగనుంటావు. మ్మ్. వెళ్ళు, అమ్మాయి కాఫీ అడిగింది కదా, వెళ్ళి తీసుకురా పో. మ్మ్. లేదండి తనే. ఏయ్, ఊరుకో.
నోటికొచ్చినట్టు ఏదేదో వాగుతూ ఉంటావు. వెళ్ళు, త్వరగా వెళ్ళి కాఫీ తీసుకురా. వెళ్ళు. తీసుకొస్తాను. అవును చూడు. చూడమ్మా, మీ అమ్మ నోటికొచ్చినట్టు ఏదేదో వాగుతూ ఉంటుందిలే. నువ్వేం పట్టించుకోవద్దు. ఏవేవో పిచ్చి కళ్ళకంటూ ఉంటుంది, తర్వాత వచ్చి మన ప్రాణం తీస్తుంటుంది. నువ్వేం పట్టించుకోవద్దు. సరే నాన్న, అమ్మ కాఫీ తెచ్చేలోపు నేను స్నానం చేసి వస్తా. ఉమ్. హ్మ్. నా కళ్ళ ఎదుటగానే తను అబద్ధమాడుతుంది డాక్టర్. తను ఇంతకు ముందు ఇలా మాట్లాడి నేను చూడనే లేదు. దీనివల్ల మీ అమ్మాయికి ఏ సమస్యని స్పష్టంగా చెప్పలేం. ఆ, ఒకవేళ తను కలకనుండొచ్చు కదా, అప్పుడు తనకి కాఫీ ఇచ్చినప్పుడు ఇలా మాట్లాడుండొచ్చుగా. అయ్యో, నేను అలాగే అనుకున్నాను డాక్టర్. ఆ, చిన్న వయసు నుంచే కార్టూన్, సినిమా, కామెడీ ఏది చూసినా మిమిక్రీ చేస్తుంది తెలుసా. ఆ రోజు కూడా అలాగే చేసింది అనుకొని వదిలేశాను. కానీ ఇంకొక రోజు నేను నిద్రపోతూ ఉండేటప్పుడు హఠాత్తుగా ఒకే ఏడుపు శబ్దం. నేనేం చేయను, నేనేం చేయను. నేనేం చేయను, నేనేం చేయను. అయ్యో, నేనేం చేయను. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, భగవంతుడా, ఏం చేయను. ఎవరో ఏడుస్తున్నట్టుగా ఉంది. ఏంటిది? ఈ సమయంలో ఎవరు ఏడుస్తున్నారు? ఆ? ఈయన ఎక్కడికి వెళ్ళారు? కనిపించడం లేదు. ఏమండి, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఆ? హలో. లేదు లేదు లేదు, మీరేం దిగులు పడకండి. బయట ఫోన్ నేను మాట్లాడుతున్నట్టున్నారు. నాకు ఆ పని కానీ అప్పగించేశారు కదా. ఏడ్చే శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదే. ఓకే ఓకే, మెయిన్ డోరు, తన బెడ్రూమ్ కూడా లాక్ అయ్యి ఉన్నాయి. చూసుకున్నప్పుడు మాట్లాడదాం, సరేనా? ఉంటాను. శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటి తన రూమ్ లో ఏడుపు శబ్దం వినిపిస్తోంది? ఈయనేమో ఫోన్ మాట్లాడుతున్నారు. పాపా, ఇలా చూడు, నువ్వేం దిగులు పడకు. నేను వాడిని చంపేస్తాను. వాడిని చంపితేనే నేను ప్రశాంతంగా ఉండగలను. అయ్యో, ఏంటి తనలో తనే మాట్లాడుకుంటుంది? అయ్యో, ఏమైందో తెలియడం లేదే. నీకు బాగా నొప్పేసిందరా? నాకు కష్టంగా ఉంది. నేను ఇక్కడ ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాను. అయ్యో, ఇలా తనలో తనే మాట్లాడుకుంటుంది. నేను వాడిని చంపేస్తాను. నువ్వు దిగులు పడకు, ఖచ్చితంగా చంపేస్తాను. వాడిని చంపేయాలి, చంపేయాలి. ఏమండి, రండి, ఏమైంది? ఇలా రండి. ఆ, తను చూడండి. ఉమ్, ఏమండి, ఉమ్.
నిద్రపోతోంది. ఏంటిది ఇప్పుడే కదా ఏడ్చుకుంటూ ఉంది. నీకేమైందే? ఏయ్, చూసావుగా నా కూతురు హాయిగా నిద్రపోతుంది కదా. లేదండి నువ్వేమో తనలో తనే ఏదో మాట్లాడుకుంటోంది, అది ఇది అని చెప్తున్నావు. లేదండి ఆ? ఇంతసేపు తను అరుచుకుంటూనే ఉంది. నేను చూసొచ్చే కదా మిమ్మల్ని పిలిచాను. ఉమ్. ఇప్పుడేమో నిద్రపోతోంది. ఏయ్, ఇలా చూడు, ఇలా బయట ఎక్కడన్నా వాగావంటే నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. లేదండి తను బాగానే నిద్రపోతోంది, నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. మళ్ళీ మన అమ్మాయి గురించి ఇలాంటిది ఏదైనా వాగావో ఊరుకోను. పదా పదా. మీ మాటలను బట్టి చూస్తుంటే సంథింగ్ తనలో ఏదో ఒక మార్పు వచ్చింది. అవును డాక్టర్, నేను చెప్పేది ఈయన నమ్మడం లేదు. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఆశగా పెంచుకుంటున్న కూతురు ఇంత కష్టపడుతున్నది చూస్తే నేను ప్రశాంతంగా ఒక ముద్ద కూడా తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. నాకు తెలిసిన స్వామీజీ ఒకరున్నారు. ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆయన్ని కలిశాను. ఆయన చెప్పిన అన్ని పరిహారాలు, అన్ని పూజలు చేసి చూశాను. ఏ ప్రయోజనమూ లేదు. ఆ తర్వాత కూడా తను ఇలాగే ఉంది. ఒకరోజు మేమిద్దరం బెడ్రూమ్లో నిద్రపోతున్నప్పుడు తనేం చేసిందో తెలుసా? ఆ రోజు నుంచే మా కూతురికి మనసు రీత్యా ఏదో సమస్య ఉందని మేం తెలుసుకున్నాం. మావయ్యకి చెప్పి మిమ్మల్ని రప్పించాం. జూలీ అలాంటి పని ఏం చేసింది? అసలు ఏమైంది? ఆ రోజు రాత్రి నేను మా ఆయన నిద్రపోతున్నాం. తను తన రూమ్లోనే నిద్రపోతుంది. నాకు ఆ రోజు కాస్త ఒంట్లో బాగోలేదు. నేను టైర్డ్గా నిద్రపోతున్నాను. అలా నిద్రపోతుండగా నా పక్కన ఎవరో నుంచున్నట్టుగా అనిపించింది. చూస్తే ఇవాళ చంపేస్తాను, ఇవాళ వదలకూడదు. ఏయ్, ఏమైంది? ఆ? ఏమండి? అమ్మా, ఏయ్, ఏమైంది? పాప ఏమైంది? ఏమైందమ్మా? రాత్రి పూట ఇలా కత్తి ఏయ్. పట్టుకొని నిలబడి ఉన్నావేంటి? ఏంటమ్మా ఇది? చంపేయాలి, చంపేయాలి, ఏంటి? చావాలి, ఏంటమ్మా? ఏం చేస్తున్నావు? చావాలి. ఏయ్, అయ్యో, ఏయ్, ఏమైంది నీకు? చావాలి. ఏయ్, అమ్మా, వదిలివేయ్. చంపేయాలి. వదలు. ఏమండి? వదలు. ఏయ్, కత్తి ఏయ్, పారేయ్. ఏమైంది? పాప, ఏయ్, ఏయ్, నన్ను చూడవే. ఏమైందమ్మా నీకు? ఏయ్, ఏమైంది? అయ్యో, ఏయ్, ఏమండి? నీళ్ళు తీసుకురావే. ఏమిటండి ఇది? అమ్మా. ఏమైందో తెలియడం లేదే. అమ్మా, త్వరగా వెళ్ళవే. దీనివల్ల రాత్రులు కూడా నిద్రపోలేకపోతున్నావు. అమ్మా, లేమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అయ్యో పాపా, పాపా, ఇటివు. ఇదిగోండి నీకేం నీళ్ళు ఇవ్వండి. కాదమ్మా? హే ఆ. పాపా, కళ్ళు తెరువమ్మా. ఇలా చూడు. హే ఆ. పైకి లేమ్మా. అమ్మా. ఇలా చూడు, ఇలా చూడు. లేవమ్మా, నీళ్లు చల్లండి. లే పాపా, ఇలా లేమ్మా, చూడమ్మా. తల్లి, లే. హే ఏం ఏమైందమ్మా నీళ్ళు నీకు? చల్లుతున్నారు? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? అమ్మా, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? అమ్మా, నాన్న, అమ్మా ఏమైందమ్మా? నేనెప్పుడు ఇక్కడికి వచ్చాను? నాన్న, మీరే ఏంటమ్మా? నన్ను ఎత్తుకుని వచ్చి ఇక్కడ పడుకోబెట్టారు కదా. లేదమ్మా. ఏయ్ లేదు. ఏమే? ఎందుకే ఏమీ తెలియనట్టుగా ఇలా చేస్తున్నావు? ఎందుకే నటిస్తున్నావు? ఏయ్, నోరు మూసుకోవే. తనకేమీ కాలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. చూడమ్మా, నేను నిన్ను నిద్రపుచ్చుతాను, హాయిగా ఏమండి పడుకో. తను ఇక్కడే ఉండనివ్వండి. ఏయ్, నువ్వు నోరు మూసుకో. ఆ. నువ్వు పదమ్మా. ఆ, రామ్మా. ఏమండి? తన్ని ఒంటరిగానే పడుకొని నువ్వు రామా. ఏమీ లేదమ్మా, ప్రశాంతంగా పడుకో. ఈ పిల్లేమో కత్తి తీసుకొని వస్తోంది. ఈయన పిల్లని ఒంటరిగా పడుకోబెడుతున్నారు. అయ్యో, ఆ, నాకేం చేయాలో అర్థం కావడం లేదే. ఆ, ఆ,
ఏమండి చూసారా నేను తన గురించి ఎన్నిసార్లు చెప్పాను. ఉమ్, తను దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తిస్తుందండి. ఉమ్. ఇప్పుడు చూసారుగా కత్తి తీసుకొచ్చి మనలే పొడవాలనుకుంది. ఛే, నాకు అదే ఏమీ అర్థం కావడం లేదు. మన అమ్మాయి జూలీ ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. నాకు తెలిసి తను ఫోన్లో ఎక్కువగా గేమ్స్ ఆడుతోంది. తనలోనే మాట్లాడుకుంటూ వాణ్ణి షూట్ చేయి, వీణ్ణి షూట్ చేయని, వాణ్ణి పట్టుకో, వీణ్ణి పట్టుకొని ఆడుకుంటూ ఉంటుంది. సడన్ గా రీల్స్ చేస్తుంది, మిమిక్రీ చేస్తుంది. బహుశా దానివల్లే తనలో ఏదో మార్పు వచ్చింది. నేను ఒక మాట చెప్పనా? ఎందుకైనా మంచిది ఒక సైకాట్రిస్ట్ని అడిగి చూద్దాం. మీకు బుద్ధుందా? మీరేమంటున్నారండి? కన్న బిడ్డని పిచ్చంటున్నారా? మన అమ్మాయి గురించి నేను ఎప్పుడైనా అలా మాట్లాడతానా? ఇలాగే వదిలేస్తే తనకి ఏదైనా అయ్యే ప్రమాదం ఉంది. లేక లేక పుట్టిన కూతురే తను ఇలాగే వదిలేస్తే ఎలా? సరే, మీ మామయ్యకి ఎవరో సైకాట్రిస్ట్ తెలుసని చెప్పావు కదా, ఒకసారి మనం ఒక ఫంక్షన్లో కూడా కలిసాం. ఆ సైకాట్రిస్ట్, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సరేనండి, అయినా కూడా నాకెందుకో భయంగా ఉంది. అలాంటి భయాలు పెట్టుకోకే. ఆయనకి ఫోన్ చేసి ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు. సరేనండి. హ్మ్. సరే, తను నిద్రపోతోంది, నువ్వు కూడా ప్రశాంతంగా నిద్రపో. ఇదే డాక్టర్ జరిగింది. ప్లీజ్ డాక్టర్, నా కూతుర్ని ఎలాగైనా కాపాడండి. ఆ. హలో సార్. హలో డాక్టర్, మ్. కూర్చోండి. మ్. ఆయనతో అన్ని విషయాలు చెప్పావా? దాని గురించే మాట్లాడుకుంటున్నామండి. అవును డాక్టర్, కొద్ది రోజులుగా జూలీ అలాగే ప్రవర్తిస్తోంది. నిజానికి తను చాలా టాలెంట్ ఉన్న అమ్మాయి, చలాకీగా ఉంటుంది. అర్థమైంది సార్. మీ మాటల్ని బట్టి చూస్తుంటే తను మానసికంగా ఏదో దెబ్బతింది. అదేంటో కొన్ని టెస్టులు తీసి చూస్తే మనం నయ్యం చెయ్యొచ్చు. సరే సార్, అదేదో త్వరగా ఇప్పుడే చెయ్యండి సార్. అవును డాక్టర్. మ్. పాపం జూలీ గురించి బెంగ పెట్టుకుని తను అసలు ఏమీ తినడం లేదు. సార్, ఎలాగైనా మా కూతుర్ని కాపాడండి. ఇట్స్ ఓకే, నాకు అర్థమైంది. రేపు కొన్ని మెడిసిన్స్ తీసుకుని వస్తాను. అది జూలీకి ఇచ్చి టెస్ట్ చేసి చూద్దాం. ముందు మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే ఇదంతా పెద్ద విషయమే కాదు. దీనంతటికీ ఫోన్ అడిక్షన్ కూడా మూల కారణం అయి ఉండొచ్చు. చెక్ చేసి చూద్దాం. సో డోంట్ వరీ, నేను వస్తాను. అలాగే, థ్యాంక్ యూ సార్. మ్. ఏమిటండి, కోలుకుంటుంది కదండి? కోలుకుంటుంది. పద. నమస్తే అండి. రండి డాక్టర్, రండి. మ్. కూర్చోండి డాక్టర్. ఆ. ఆ, ఇప్పుడు జూలీ ఏం చేస్తోంది? తన రూమ్లోనే ఉంది డాక్టర్. ఆ, తను నార్మల్గా ఉందా? నార్మల్గానే ఉంది డాక్టర్. సారేరే. తనతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఓహో, ఓకే. ఆయన రానివ్వండి, మ్. నేను చెప్పింది చేయండి. ఓకే డాక్టర్. నమస్కారం డాక్టర్. హలో సార్. కూర్చోండి, మ్. కూర్చోండి. డాక్టర్, మీరు లోపలికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడండి. ఎస్, అంతకుముందు నేను చెప్పింది చేయండి. చెప్పండి చెప్పండి డాక్టర్. డాక్టర్, మీరేం చెప్పినా మేం చేస్తాం. ఆ, ఈ మాత్రలు కాఫీ లేదా పాలు ఎందులోనైనా కలిపి తాగించండి. ఆ తర్వాత వెళ్ళి మాట్లాడదాం. ఓకే డాక్టర్. డాక్టర్, మ్? మీరు చెప్పినట్టే టైం అయింది. ఆ, సరే, జూలీని రమ్మనండి. సరే. తీసుకురా. మీరు దిగులు పడకండి, సర్దుకుంటుంది. అలాగే డాక్టర్. రామ్మా, ఏంటమ్మా, చెప్తానుగా రా. ఎవరొచ్చారు? హ్మ్. కూర్చో. మ్. హాయ్ తల్లి, నా హాయ్. పేరు రాజశేఖర్. హాయ్ సార్. నేను మిమ్మల్ని ఎక్కడో చూశానే. హే,
మన బంధువులే జూలీ. ఓ ఓకే ఓకే ఓకే. సరే జూలీ, నువ్వు ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నాను ఓ అంకుల్. సరే, కాలేజ్ అయిపోయింది కదా, వర్క్కి ట్రై చేస్తున్నావా? అవును అంకుల్, వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏదైనా ఓ, జాబ్ ఉంటే చెప్పండి. ఓకే. మ్మ్. నాకు తెలిసిన వాళ్ళని అడుగుతాను. ఓకే అంకుల్. సరే గాని, నీకు బాగా మిమిక్రీ వచ్చు అనుకుంటా, అమ్మే చెప్పారు. ఏదో చేస్తాను అంకుల్. సరే, ఏదైనా ఒక వాయిస్ లో మాట్లాడు, లేదా ఒక జోక్ చెప్పు. అది మెయిల్ వాయిస్ బాగా మాట్లాడతావంట, అది నీ స్పెషల్ అయ్యో అంతేగా. అంకుల్, అదంతా ఒత్తుదే, రాదు. మెయిల్ వాయిస్ నాకెలా వస్తుంది? కాదు కాదు, నువ్వు బాగా చేస్తావని విన్నాను. ఎవరు చెప్పారు? మీ అమ్మా నాన్నే చెప్పారు. మ్మ్. ఏంటిది? మ్మ్. ప్లీజ్ ట్రై చేయి. అది అడుగుతున్నావా? అది ఏంట్రా? అదే తెలీదని చెప్తున్నాగా, ఇంకేంటి? హే, సూపర్, చాలా బాగా మాట్లాడావు. రే పిచ్చోడా, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే కొట్టి చంపేస్తాను. హే, అమ్మా! ఏయ్, ఏయ్, జూలీ! జూలీ! ఏయ్, ఆయన ఏం వదిలేయ్. చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు నువ్వు? వదలు. జూలీ! అయ్యయ్యో, ఏమండి? వదలమ్మా! జూలీ, జూలీ, వదలంటున్నారా? సార్, అయ్యో, వదలమ్మా. నేను చూసుకుంటా. వదలమ్మా. నేను చూసుకుంటాను సార్, మీరు వదిలేయండి. జూలీ, ఓ. ఏమైందమ్మా నీకు? జూలీ! అయ్యో, వదలమ్మా! ఓరా డాక్టర్, జూలీ, జూలీ, అయ్యో, జూలీ, అమ్మా జూలీ! జూలీ, అమ్మా జూలీ! జూలీ! ఏమైందమ్మా? లేవమ్మా, అమ్మా, జూలీ, ఏమైందమ్మా? లేవమ్మా, జూలీ, జూలీ! డాక్టర్, ఏమైంది డాక్టర్? డాక్టర్, ఆగండి ఆగండి, ఏమైంది? కంగారు పడకండి, జూలీ, కాస్త ఉండండి, ప్రశాంతంగా నేను వెళ్ళి ఉండండి. నీళ్ళు అమ్మా తీసుకొస్తాను. జూలీ! వెయిట్ వెయిట్, కళ్ళు తెరవమ్మా! నీళ్లు తీసుకురాకండి, లోపలికి తీసుకురండి. జూలీ! ఎత్తండి, రండి. పదమ్మా! జాగ్రత్త అండి, జాగ్రత్త. జూలీ, జూలీ! జూలీమా, అయ్యో. ఏమైందమ్మా నీకు? అమ్మా జూలీ! అమ్మా జూలీ! జూలీ, ఇటు చూడమ్మా! అయ్యో! జూలీ, డాక్టర్! సరే ఏమైందమ్మా సరే, నీకు? ఓకే ఓకే, సమస్య లేదు, సమస్య లేదు. డాక్టర్, మీరేం భయపడకండి, నేను ఇలాగే రోజు చూసుకుంటాను. మాట్లాడుతుంది, అరుస్తుంది మీరు డాక్టర్. భయపడకండి. డాక్టర్, మా కూతుర్ని కాపాడండి డాక్టర్! ఓకే ఓకే, డోంట్ వరీ, డోంట్ వరీ. నేను ఇప్పుడు తనతో మాట్లాడతాను, తన మానసిక పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం. కాస్త ప్రశాంతంగా ఉండండి, గోల చేయకండి. వెళ్ళండి ప్లీజ్, వెనక్కి తనకు వెళ్ళండి. నయం చేయండి నేను డాక్టర్ చూసుకుంటా. జూలీ, జూలీ, నా మాటలు వినిపిస్తున్నాయా? జూలీ, నీకు గనక వినిపిస్తే కొంచెం తల మాత్రం ఊపు. గుడ్, వెరీ గుడ్. జూలీ, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే చాలు. చెప్తావా? మ్మ్. జూలీ, ఇప్పుడు నీకు 10 ఏళ్ళు. అప్పుడు ఏం చేసేదానివి? ఏదైనా గుర్తుంటే చెప్తావా? చెప్పమ్మా జూలీ. కొంచెం కొంచెం గుర్తుంది. అప్పుడు మేమంతా మా బామ్మ ఇంట్లో ఉన్నాం. ఆ, చాలా సంతోషంగా జాలీగా ఉండేవాళ్ళం. మా ఆహా. బామ్మ నాకు నచ్చినవన్నీ కొనిచ్చేది. గుడ్. సరే, నీకు 15 ఏళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉండేదానివి? అప్పుడు 10th చదువుతూ ఉండేదానివి, కరెక్ట్? లేదు డాక్టర్, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేదాన్ని. ఆహా. నాకు 5 ఏళ్ళప్పుడే ఫస్ట్ స్టాండర్డ్లో చేర్పించారు. ఓ, సూపర్. అయితే కాలేజీకి త్వరగా వెళ్ళుంటావు. నీ కాలేజ్ అనుభవం చెప్పు, వింటాను. అది అడుగుతున్నారా? అదొక సంతోషమైన సమయం డాక్టర్. అందులో ఆ. నాకు దొరికిన సంతోషం ఇక దేంట్లోనూ దొరకలేదు. ఫ్రెండ్స్, దేన్ని కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఐ ఫీల్ హ్యాపీ, ఓహో, వెరీ మ్మ్. హ్యాపీ. ఇంట్రెస్టింగ్. అలాగే కాలేజీలో మర్చిపోలేని నీ ఫ్రెండ్స్, క్రష్ అన్నీ చెప్పు. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు డాక్టర్, చాలా మంది. క్రష్ ఎవరన్నా అడిగితే కాలేజీకి క్రష్ ప్రొఫెసర్ రవి సారే. ఆహా. ఆయన మీద చదువుకునేటప్పుడే కొంచెం క్రష్. చాలా మంది కాలేజ్ అమ్మాయిలు ఏదో ఒక ప్రొఫెసర్ అంటే క్రష్ అయిపోతారు కదా. సరే, కాలేజ్ చదువుతున్నావు, లవ్ ఎవరినైనా చేసావా? జూలీ, అడిగేది నిన్నే. ఆ, అయ్యో, అయ్యో, ఏమండి?
డాక్టర్ ఏమైంది జూలీ. వెయిట్ డాక్టర్? వెయిట్ 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 అయ్యో జూలీ జూలీ ఆర్ యు ఆల్ రైట్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సరే అదేం లేదు జూలీ నీ లవ్ గురించి చెప్పు నేను చదివేటప్పుడు లవ్ అంటే ఏంటో తెలీదు. నేను ఫస్ట్ ఇయర్ మ్హూ. చదివేంత వరకు అలాగే ఉన్నాను. నా ఫ్రెండ్స్ జూనియర్స్ అందరూ లవ్ చేసి సంతోషంగా ఉండేవాళ్ళు. బట్ నాకు ఆ ఫీల్ ఎప్పుడూ వచ్చిందే లేదు. కానీ మ్మ్. నువ్వు సిగ్గుపడ్డం చూస్తుంటే నీ మనసు దోచుకున్న ఆ వ్యక్తి ఎవరు అతను నా కాలేజ్ ఆ. సీనియర్. నేను అతన్ని ఎక్కువగా కాలేజీలో చూసిందే లేదు. ఎవరిని అలా చూసి ఓ. నేను పడిపోయిందే లేదు. కానీ ఎప్పుడు ఆయన్ని చూశానో పడిపోయాను. ఆహా. నాకు అతనంటే ఎంతో ఇష్టం. యాక్చువల్లీ అతను నా మ్మ్. మిమిక్రీకి ఫ్యాన్. ఓ నైస్ అయితే ఇద్దరూ లవ్ చెప్పుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది అవును, మేమిద్దరం లవ్ చెప్పుకున్నాం. ఆ, నన్ను అక్కడికి ఇక్కడికంటూ అన్ని చోట్లకి తిప్పాడు తను. అయ్యో షాపింగ్, మూవీ, బీచ్, ఈ విధంగా అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉండేది. నాకు నచ్చినవన్నీ కొనిచ్చేవాడు. అతను నన్ను బాగా చూసుకున్నాడు. మ్మ్. గుడ్ ఇంతకీ అతను ఎవరు అతనికి పేరు లేదా విక్కీ. అతని పేరు విక్కీ. మై లవ్. నేను నిన్ను మిస్ చేసుకోనే. నేను కూడా రా. మ్మ్. నువ్వు చెప్పే మాటలను బట్టి చూస్తుంటే విక్కీ చాలా మంచివాళ్ళు అనిపిస్తున్నాడు విక్కీ నిన్ను ఎంతో లవ్ చేసినట్టున్నాడు అవును, నేనంటే తనకి ప్రాణం. ఓ సరే విక్కీ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఆ, విక్కీ, చెప్పమ్మా విక్కీ, చెప్పు విక్కీ. హే ఏంటే మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నావు? ఏంటో చెప్తేనేగా తెలుస్తుంది. విక్కీ, మా నాన్నకంతా తెలిసిపోయింది. అమ్మ నాకు సపోర్టే, కానీ నాన్న ఇలా చూడు, ఆ అమ్మాయిని కన్నా ప్రతి తండ్రి ఇలాగే ఉంటాడు. మనమే అర్థమయ్యేలా చెప్పాలి. పెళ్లి కూడా చేసుకోవాలి. నేను నీతో సీరియస్ గా మాట్లాడుతున్నాను విక్కీ. నేను నిన్ను సీరియస్ గా ఆలోచిస్తున్నా. విక్కీ, కాలేజీ చదువుకునేటప్పుడు ఆ 3 సంవత్సరాలు నీతో సంతోషంగా జీవించాను. మిగతా జీవితం కూడా నీతో జీవించాలనుకుంటున్నానురా. అందరూ స్వర్గం నరకం అంటూ మాట్లాడుతుంటారు. నాకు నువ్వు లేని జీవితం నరకంరా. నీతో ఉండడమే నాకు స్వర్గంరా. ఇలా చూడు జూలీ, నాకు నీలా మాట్లాడడం అంత తెలీదు, కానీ నువ్వే నాకంతా. నిన్ను ఎప్పటికీ వదులుకోనే. విక్కీ, నాకు నువ్వు కావాలరా. హే తింగర్ బుచ్చి, నీకు నేనున్నానే. నువ్వు దేనికి దిగులు పడకు. బాయ్ బాయ్. బాయ్ రా. బాయ్. విక్కీ, విక్కీ. ఓకే 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 ఏం కాలేదు ఏం కాలేదు డోంట్ వరీ జూలీ ఏడవద్దు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు
విక్కీకి నీకు ఏదైనా గొడవ? నీతో మాట్లాడడం లేదా? ఇలా చూడు, నాతో ఏమైనా చెప్పు, నేను నీ ఫ్రెండ్ను కదా. నేను తనతో మాట్లాడి మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను, ఓకేనా? అది ఇప్పుడు కుదరదు. తను కనిపించకుండా పోయాడు. ఆ, కనిపించకుండా పోయాడా? ఏమైంది? బాగానే కదా లవ్ చేసుకున్నారు. అవును డాక్టర్, మా నాన్నకి తెలియగానే కనిపించకుండా పోయాడు. సరే సరే, కూల్ కూల్ కూల్. ఎలా కనిపించకుండా పోయాడు? ఇప్పుడేంటి, నేను ఎలా కనిపించకుండా పోయినా చెప్పాలా? నేను చెప్పాలా? ఏం లేదు ఏం లేదు, ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. వీడి నాన్న ఒకడు ఉన్నాడు కదా, వాడే నన్ను అన్యాయంగా చంపేశాడు. ఎదవ దుర్మార్గుడు. నేను కనిపించట్లేదని ఊరందరికీ చెప్పి నమ్మించాడు. ఇది ఎవరికి తెలీదు, దాచి తప్పించుకుందాం అనుకున్నాడు. ఎలా తెలిసిందో తెలుసా? రేయ్ ఆగరా! రేయ్ ఆగరా! రేయ్ రేయ్, మర్యాదగా ఆగు! రేయ్, ఆ రోజు విక్కీ నుంచి నాకు వాయిస్ మెసేజ్ వచ్చింది. మీ నాన్న కొంతమంది మనుషులు నన్ను చంపడానికి వెంట పడుతున్నారు అని. అయ్యో, ఎలాగైనా తప్పించుకొని ఫోన్ చేస్తానన్నాడు. కానీ మెసేజ్ వచ్చిన 10 నిమిషాలకి నా విక్కీ నా విక్కీ నా విక్కీ నా విక్కీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేనేమీ చేయలేకపోయాను. నేను చిన్న పిల్లని నేనేం చేయగలను? నేను విక్కీని కాపాడలేకపోయాను. కూల్ కూల్ కూల్, ఏం లేదు జూలీ, నీకేం కాదు, రిలాక్స్. ఏమయ్యా, ఏం చెప్తుందయ్యా? జూలీ ఏం చెప్తుంది? నాకేం అర్థం కావడం లేదు. ఇట్స్ ఓకే 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 జూలీ, కూల్ కూల్ కూల్, రిలాక్స్ రిలాక్స్. ఆ కుర్రాడు కనిపించకుండా పోయాడు. వాడు పారిపోయాడని నాతో అబద్ధం చెప్పావా? ఏవయ్యా, నువ్వే వాడిని చెప్పావు. నిజం చెప్పు, నిజం చెప్పవయ్యా, నిజం చెప్పు. అయ్యో, ఆశగా కనిపించుకున్న కూతురు ఇలాగైపోయిందే. ఇక నేనేం చేస్తాను? దీని పరిస్థితికి కారణమే నువ్వేనయ్యా. చెప్పవయ్యా, చెప్పు, దీన్ని ఎలా నయ్యం చేయడం? హలో హలో, ఒక్క నిమిషం. ఇలా మనం జూలీని డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? లేదంటే తనకి మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. రండి, బయటికి రండి ప్లీజ్, రండి. ఇలా చూడండి, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, ఇది మామూలు విషయం ఏమీ కాదు. జూలీ తను మానసికంగా ఎంతో గాయపడింది. తను మెంటలీ స్ట్రెస్ అయ్యి పిచ్చి పట్టే అవకాశం ఉంది. ఇలా చూడండి, జూలీగా ఉన్న సమయం నాన్నపై పగ తీర్చుకోలేకపోతున్నానన్న కోపం. అదే సమయంలో జూలీ మీదకి విక్కీ వస్తున్నాడు. తనని చంపిన వాడిని నేను చంపలేకపోతున్నానన్న విక్కీ బాధ కూడా జూలీ మీదే పడుతుంది. సో ఇలాగే ఇది కొనసాగితే
ఇది ఒక సందర్భంలో శత్రువుని చంపలేకపోతున్నానన్న బాధతో లేదా భయంతో జూలీ తన జీవితాన్ని అంతం చేసుకునే ప్రమాదం ఉంది. అయ్యో జూలీ యొక్క శత్రువు తను చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాలి లేదా అతను చనిపోవాలి. అది మీ చేతిలో ఉంది. అయ్యో ఈ రెండింటిలో ఏది జరగకపోయినా సరే మీ కూతురు మీకు దక్కదు. అయ్యో నిన్ను నా కూతురు ప్రేమించిందన్న ఒకే కారణానికి ఆ అబ్బాయిని హత్య చేశావు. అంతగా ఏంటయ్యా నీ జాతి నీకు ముఖ్యమైపోయింది. ఎంత మర్యాదగా వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చి సంబంధం అడిగాడు. నువ్వు నాకు చెప్పొచ్చు కదయ్యా. ఆశగా తపస్సు ఉండి కన్నా ఒకే ఒక్క కూతురయ్యా. ఇప్పుడు తన జీవితమే నాశనం అయిపోయింది. ఇప్పుడు నీకు సంతోషమా? ఇక నేను ఊరికే వదిలిపెడితే ఈ కుటుంబం లేకుండా పోతుంది. మర్యాదగా మమ్మల్ని వదిలి వెళ్ళిపో, లేదా నేనే అన్నల విషయం పెట్టి చంపేస్తాను. జాగ్రత్త. అయ్యో పాపాత్ముడా, మనిషివా నువ్వు? నీ స్వార్థం కోసం నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు కదా. అయ్యో 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 నేను చేసిన తప్పుకి నేనే పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోతాను. ముందు నా కూతురు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. అమ్మా జూలీ, జూలీ, అమ్మా జూలీ, క్షమించమ్మా, నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా, క్షమించు. నేను పెద్ద తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు. ఊళ్ళో వాళ్ళు చెప్పిన మాటలు, కులం వాళ్ళు చెప్పిన మాటలు విని తప్పు చేశానమ్మా. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను, క్షమించమ్మా. మా జూలీ మాకు కావాలమ్మా. నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవిస్తానమ్మా. ఇప్పుడే వెళ్ళి పోలీసులకి సరెండర్ అయిపోతానమ్మా. నాకు ఉరి శిక్ష విధించినా కూడా పర్వాలేదమ్మా. దయచేసి కళ్ళు తెరవమ్మా. నువ్వు ముందులాగే ఉండాలమ్మా. అయ్యో, ఇలా జరుగుతుందని తెలుసుంటే నేను అతనికే ఇచ్చి పెళ్లి చేసేవాడినే. సరేనమ్మా, సరేనమ్మా, నేను వెళ్తాను, నేను వెళ్తాను. నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలమ్మా. నేను వెళ్తున్నానమ్మా.